ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం చంద్రబాబుపై తిరగబడ్డ టాప్ టీడీపీ ఎమ్మెల్యే. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణం రాజు వ్యవహారం ముదురుతోందా? గతంలో వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీపై నోరు చేసుకున్నట్లుగా ఇప్పుడు కూడా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ అధినేతను కామెంట్లు చేస్తే స్థాయిలో ఆయన ఉన్నాడా? నోరు చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. మొక్క దశలోనే ఆయన్ను కంట్రోల్ చేయకపోతే మున్ముందు పార్టీకి అవమానంగా మారే పరిస్థితి వస్తుందని కూడా సీనియర్లు హెచ్చరిస్తున్నారు. రఘురామి వ్యవహారం చూస్తుంటే గతంలో వైసీపీలో ఉంటూ నరసాపురంలో ఆధిపత్య రాజకీయాల నేపథ్యంలో ఆ పార్టీపై రెబల్గా మారిపోయి సీఎం జగన్ను రోడ్డుకి ఇచ్చారు. ఇలా చేయడానికి ఏకైక కారణం ఇసుక కుంభకోణంలో తనకు వాటా ఇవ్వకపోవడమేనని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే వాటిని ఆయన ఖండించిన వాస్తవాలు కూడా ఇవేనని అంటున్నారు. అయితే ఆ తరువాత జగన్పై తీవ్ర విమర్శలు చేయడం, ఆయన బెయిల్ను రద్దు చేయించేందుకు ప్రయత్నం చేయడం, సిబిఐ కేసులు త్వరగా పూర్తి కావాలంటూ జైలుకు పంపించాలంటూ శపథాలు కూడా చేయడం తెలిసిందే. ఇప్పుడు కూడా అంత కాకపోయినా దీనిలో 25% అయినా రఘురామ తన నిజస్వ రూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. 4 రోజుల కిందట ఓ ఆన్లైన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్షత్రిక సామాజిక వర్గానికి చంద్రబాబు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అన్నారు. క్షత్రువులు అంటే చంద్రబాబుకు నచ్చట్లేదేమో అని వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో క్షత్రియులు లేకపోవడం దారుణమైన విషయమని అంటూ భారీ కామెంట్లు చేశారు. 4 క్షత్రియులు ఉన్న ఒకరు ఆయనకు నచ్చలేదని కామెంట్లు చేశారు. ఇది రాజకీయ పరంగా టీడీపీని ఇరుకుని పెట్టే విషయం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.